విడవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. ఈ సామెత ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ విషయంలో నిరూపణ అవుతుంది. ఇజ్రాయెల్ నువ్వు యుద్ధం ఆపయ్యా అని అన్నావనుకో, ఎందుకు అంటాడు. అదేందయ్యా అవతల ప్రాణ నష్టం అంటే, మరి నా దేశంలో ప్రజలు చచ్చిపోతుంటే ఎవడి బాధ్యత అంటాడు. నా దేశం మీద టార్గెట్ చేసి ఓ పక్కన హౌతీలు, హెజ్బుల్లా, హమాసు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అంటూ 5 దేశాలు నా చుట్టూ ఉన్న వాళ్ళతో నా మీద దాడులు చేస్తుంది, నిరంతరం ప్రాణాలు తీస్తుంది. అట్లాంటి వాళ్ళని నేను ఎట్ట వదిలిపెట్టాలి అంటాడు. అలాగే రేపు పొద్దున ఇరాన్కి అణుబాంబు తయారైతే ఏ క్షణంలో మా మీద వేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ముందే మేము దాన్ని అణుస్థావరాలని దెబ్బతీస్తున్నాం. దాని అణుస్థావరాలు పోతే చాలు, అది దాని మిగతా యుద్ధాన్ని గురించి మేము భయపడమని చెప్తుంది ఇజ్రాయెల్. అదే సందర్భంలో ఇరాన్ని నువ్వు ఆగయ్యా అంటే, నా దేశం మీదకి వచ్చి దాడి చేశాడు, నన్నే దెబ్బ కొట్టాడు, నేనెందుకు ఆగుతాను, నా అణుస్థావరాలు లేకపోతే నా విమానాలు నడవడానికి వెళ్ళేది, నా సైనికులు చంపాడు, నేనెందుకు వదిలేయాలా అంటది. ఇప్పుడు ఇది పరిస్థితి. ఫైనల్గా ఇక్కడ యూరప్ దేశాలు, అమెరికా పొరపాటున ఇజ్రాయెల్ వెనకాల యుద్ధంలోకి దిగినా, లేదా ఇజ్రాయిలు ఇరాన్కి రష్యా, చైనా నేరుగా సహకారం అందించిన తమ సైన్యాన్ని, అది పెను యుద్ధంగా మారుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.